Hello, namaste, welcome to new video. It is day 7th, Malaysia. ఇవాళ మనం పుత్రజయ అనే ప్లేస్కి వచ్చాం. పుత్రజయ అంటే ఇది కూడా ఒక సిటీయే, కులాలంపూర్ లాగానే, కానీ కులాలంపూర్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. ఇది నార్త్ కులాలంపూర్ అంటారు. పుత్రజయ అంటే పుత్ర అంటే సంస్కృత్ వర్డ్లో సన్ ఆర్ కొడుకు లేకపోతే ప్రిన్స్ అని అర్థం. జయ అంటే సక్సెస్ ఆర్ విక్టరీ. ఇది మన ఇప్పుడు ఇది కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్, ఈ పుత్రజయ అనేది ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఫెడరల్ ఆఫ్ గవర్నమెంట్. ఇది అంటే మలేషియాలో 29 స్టేట్స్ ఉన్నాయి. కొన్ని స్టేట్స్ రాజు కంట్రోల్ చేస్తే, అదే రాజు పరిపాలన చేస్తే, కొన్ని స్టేట్స్ ఫెడరల్ ఆఫ్ ద గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ పుత్రజయ అనేది మన ప్రైమ్ మినిస్టర్ అండర్లో ఉంది. ఇక్కడ చుట్టూరు చూస్తే మన గవర్నమెంట్ ప్లేసెసే ఉన్నాయి. అంటే గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఇంకో ధర చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ మలేషియన్ ఫ్లాగ్ అండ్ వాళ్ళ మలేషియన్ కోస్ట్ ఆఫ్ ఆర్మ్స్ అంటారు దీనికి. అండ్ ఇదంతా మన డిఫరెంట్ మలేషియన్ ఫ్లాగ్సే, అంత డిఫరెంట్ ఏం కాదు. కానీ ఇది మాస్క్ కదా, ఇస్లామిక్. ఇవాళ ఫ్రైడే, పైగా ఇవాళ ప్రేయర్స్ ఉంటాయి. అందుకోసం మార్నింగ్ త్వరగా తెచ్చారు. ఎందుకంటే లోకల్స్కి ఎలా ఉంటుంది లోపలికి, టూరిస్ట్కి ఎలా ఉంటుంది. అండ్ 11 o'clock కల్లా లోపల క్లోజ్ అయిపోతుంది, అంటే ఎంట్రీ ఉండదు. తర్వాత ఇవాళ ఫ్రైడే కదా, ఇస్లామిక్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. అందుకోసమే ముందుగానే లోపలికి వెళ్ళి ఎంట్రీ తీసుకున్నాం. అండ్ ఎంట్రీ అంటే ఫ్రీ ఎంట్రీయే. లోపల బాగానే ఉంది ఫ్రెండ్స్, చూడండి. అంటే ఇందులో అంత కనిపించదు, మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చాలా గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను మీకు. ఇది ఒక గవర్నమెంట్ ప్లేస్. ఇది అంటే ఇక్కడ ఎలాగుంటుందంటే మన జాబ్ క్యాడర్, అంటే ఇలా జాబ్ లెవెల్ తగ్గట్టు ఇక్కడ మనకి రెస్పెక్ట్ కానీ, లేకపోతే ఉండడానికి ఇల్లు కానీ ఇస్తారు. అంటే మనం హై పోస్ట్లో ఉంటే మనకి ఇండివిజువల్ ఇల్లు ఇస్తారు. మనం కొంచెం లో పోస్ట్లో ఉంటామంటే రెంట్కి అపార్ట్మెంట్ ఇస్తారు. కానీ పెర్మనెంట్గా ఉండడానికి ఇక్కడ ఎవరికి లేదు, అందరూ రెంటెడ్గానే ఉండాలి. అంటే ఇటుపక్క రోడ్ అవతల వైపు, అటుపక్క హోమ్ ఆఫ్ అఫైర్స్, హోమ్ ఆఫ్ డిఫెన్స్, హోమ్ ఆఫ్ ఫినాన్స్ అన్ని అటుపక్కే ఉంటాయి. టైం ల్యాప్స్ పెడతాను చూడండి ఫ్రెండ్స్. అన్ని కార్లు చూడలేము కదా కార్ నుంచి, అందుకోసమే మనం క్రూజ్లో చూస్తాం. పెద్ద క్రూజే చూడండి. ఇది మలేషియా కోర్ట్. దీని పేరు ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ అంటారు. మనం అక్కడే ఉన్నాం. దీని యొక్క ఫ్రంట్ వ్యూ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి.
ఇది పుత్రజయాలో ఒక సిటీలో ఒక పార్ట్ ఇది. అంటే ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అండర్లో ఉంటుంది. ఇది ఇస్తానా కేజిమ్ అనేది మళ్ళీ సడన్లో తిరగట్లేదు. ఇది అంటే పుత్రజయాలో ఒక పార్ట్ చెప్పుకోవచ్చు. ఇండియన్ ఫుడ్ కోసం అలా తిరగాల్సి వస్తుంది తిప్పలు. ఇది కూడా ఇండియన్ ఫుడ్ బిర్యానీ, 4 వెజ్ బిర్యానీస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కేఎల్ టవర్కి వచ్చాం. కేఎల్ టవర్ అంటే మన ట్విన్ టవర్ కన్నా హైట్గా ఉంటుంది. టోటల్ మలేషియాకి టెలికమ్యూనికేషన్ టవర్ లాగా 421 మీటర్స్ ఉంటుంది హైట్. ఇది 7th లార్జెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. ఇది దీని హైట్ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్. మ్యాక్స్ టవర్ చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా అంత క్లీన్గా ఏం లేదు సింగపూర్లో. సింగపూర్ ఐలాండ్ కాబట్టి టూరిజం పర్పస్ అండ్ ఎవరైనా ఇంప్లిమెంట్ చేయడానికి వస్తున్నారు అండ్ అంత ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు అందుకోసం అనుకుంటుంది. కొంచెం చాలా క్లీన్గా ఉంది. అంటే ఇది అంటే వేరే కంట్రీకి డిస్కరేజ్ చేద్దామని కాదు, కానీ ఇది అంతగా లేదు. అంటే ఎక్కడ చూసినా సిగరెట్ పీకలు, అంటే చెత్త ఎక్కడ ఉంది. అంటే ఫుట్పాత్లో కూడా చెత్త ఉంది. అక్కడ ఫుట్పాత్ అనే కాదు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్, అంటే మనము నడుచుకుని వస్తుంటే ట్రాఫిక్ జిబ్రా క్రాసింగ్ చేసినప్పుడు కూడా అక్కడ రెడ్ సిగ్నల్ పెడితే మనం ఆగాలి. పెడెస్ట్రియన్స్కి గ్రీన్ సిగ్నల్ పడితేనే నడుస్తాం. ఇక్కడ అలా మాత్రం ఇది మన హైదరాబాద్ లాగే ఉందండి. ఇది అంతగా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తే అదర్ కంట్రీస్ వచ్చామనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ఫ్లైఓవర్స్ అండ్ మీరే చూడండి, ఆ ఫ్లైఓవర్స్ అవన్నీ చూస్తే అలాగే ఉంది. కానీ పెద్ద పెద్ద మాల్స్ అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్, స్కై స్క్రాపర్స్ అవన్నీ చూస్తే అలాగే ఉంది. అండ్ ఈ ఫ్లైఓవర్స్ వస్తే మరి మన ఇండియా లాగే ఉంది. ట్విన్ టవర్స్ ఆఫ్ మలేషియా. ఇంకాసేపట్లో మీకు ఆ ట్విన్ టవర్స్ అనేది చూపించబోతున్నాను. ఇక్కడే ఉంది. ఇప్పుడే ఫొటోస్ తీస్తాం. అక్కడ వేరే వాళ్ళకి ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అందరూ ఉంటారు ఫొటోస్ తీయడానికి. ఆ టవర్స్ తీయాలంటే దగ్గర నుంచి అవ్వదండి, దూరం వెళ్ళి తీయాలి. దానికి ఎంత మొత్తం 8 ఫొటోస్ తీసుకున్నాం. 8 ఫొటోస్కి 70 ringgit చార్జ్ చేశారు. చూడండి టవర్స్ ఫ్రంట్ వ్యూ చూసి. ఇప్పుడు ఏదో వాటర్ ఫౌంటైన్ ఉందట, చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. ఎందుకంటే ఏదైనా వీడియోస్ చేస్తే ముందు మీకు వస్తుంది. అన్ని రెంటెడ్ బైక్స్, అంటే డెలివరీ బాయ్స్ కానీ, అంటే ఓన్ బైక్స్ కూడా ఉండొచ్చు ఇందులో. రెంటెడ్ బైక్స్ మోస్ట్ ఉంటాయి. అండ్ చూడండి ఫ్రెండ్స్, న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ లాగా ఉన్నాయి. ఇది పెట్రోమాక్స్ టవర్స్ ఇక్కడ ఉండడం వల్ల మలేషియా అయిపోయింది. కానీ లేకపోతే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కొంచెం మ్యాచింగ్ అవుతుంది దీనికి. డెక్థలాన్, ఫెరారీ అండ్ ఇటా ఆటో మలేషియా. ఆ
షాపింగ్ పరంగా బాగుంటుంది. దుబాయ్, సింగపూర్, మలేషియా. మీకు ఇది కాస్ట్ చూపిస్తాను చూడండి. మౌంటైన్కి ఆనుకొని మన పెట్రోమాక్స్ టవర్స్. వ్యూ ఎలాగ ఉంది ఫ్రెండ్స్? బాగుంది కదా. మైక్ కూడా పెట్టుకోలేదు, వాయిస్ సరిగ్గా రావట్లేదు. అండ్ జూమ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. ఇప్పుడు డిన్నర్కి వెళ్దాం. డిన్నర్ తర్వాత మాట్లాడదాం. తిన్నాం దోశ. అండ్ డే 7 అయిపోయింది. అరౌండ్ 25.85 రూపీస్ పడింది. అవును ఫ్రెండ్స్, మీకు ఇంతకీ నేను ఉండే హోటల్ ఇక్కడ చూపించేది కదా మలేషియాలో.